హలో అండి, క్షీరసాగర మదనం కార్యక్రమం స్వాగతం. మీరు లాస్ట్ కాల్ ఈ కార్యక్రమంలో మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగేంద్ర అండి, ఏ ఊరండి? విజయవాడ. మంచిది, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి. అయ్యా ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ నాయనా. యేసుక్రీస్తు ప్రభు వారు తాను మనిషి కుమారుడు అని కూడా పిలుచుకున్నారు కదా. కానీ మీరు చెప్పేటప్పుడు యేసయ్య అండాన్ని కానీ లేకపోతే ఆ రక్తాన్ని కానీ ఆయన పంచుకోలేదు, పంచుకుంటే ఆదాం రక్తం వస్తుంది, అప్పుడు ఆయన కూడా పాప అవుతాడు అని చెప్పారు కదా. అలాంటప్పుడు ఈ టైటిల్ కి జస్టిఫికేషన్ ఎలా అవుతుంది? అదే ఎందుకు అవుతుంది అని అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తన కుమారుని అనుగ్రహించను. దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఈవి మానవ జాతికి తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన ఈవిగా ఇవ్వబడి ఇచ్చినటువంటి కుమారుడు అని అర్థం. అంతేగాని ఆ మనుష్య కుమారుడు అనేది నిజంగా మనిషికి పుట్టినోడు అని అయితే, మీరు మనిషి కుమారుడే, నేను మనిషి కుమారుడే, హెచ్కేలు మనిషి కుమారుడే, మగవాళ్ళందరూ మనిషి కుమారులే కదా. అవునండి. ఈ పుట్టుట ద్వారా కుమారుడుగా అనే అర్థంలోనైతే మరి ఆయనకెందుకు చెప్పాలా ఆ ప్రత్యేక బిరుదంలాగా? కయ్యను మొదలుకొని అందరూ మనిషి కుమారులే కదా, అందరూ మనిషికి పుట్టిన వాళ్ళే కదా. మరి ఆయన స్పెషల్గా ఆయన టైటిల్ ఎందుకు? అది పుట్టుక ద్వారా మనిషికి పుట్టినందుకు కుమారుడు అనే క్వశ్చన్ అయితే అందరం అదే. ఆయన స్పెషాలిటీ ఉన్నది, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ద సన్ దట్ వాజ్ గివెన్ టు మ్యాన్. దేవుడు ఇచ్చినటువంటి ఈవిగా ఇచ్చినటువంటి కుమారుడు అని అర్థం. మనుష్య కుమారుడు. ఆయన తర్వాత ఏమంటాడంటే, ఆయన ఒక్క మాటే కాదు కదా, మన బైబిల్ సారాంశాన్ని మనం గమనించుకోవాలి. క్రీస్తు ఎవడు, క్రీస్తు ఎవరు అని యేసుపడితే దావీదు కుమారుడు అని చెప్పారు. మీ జ్ఞాపకం ఉందా ఆ భాగము? అయితే దావీదు ఆయన ప్రభువాన్ని పిలుచుచుండగా దావీదుకి ఎట్లా కొడుకు అవుతాడని యేసయ్య అడిగాడు. వాళ్ళు మాట్లాడలేకపోయారు. దావీదు కుమారుడు అని పేరు, అసలు ఆయన ఎట్లా తండ్రి అవుతాడు నాకని ఆయన అన్నాడు. మరియమ్మ కొడుకు అని పేరు, ఆమె ఓ స్త్రీ నాతో నీకేం పని అన్నాడు కానా వివాహంలో. కనుక యేసుప్రభు వారు మర్మ పురుషుడు. ఆయన మనుష్య కుమారుడు అన్నందుకు మానవుని యొక్క ఏమంటారు మాట, నేను మీకు మంచి మాట చూపిస్తాను. మనుషు కుమారుడు అన్నందుకు మానవ రక్తానికే పుట్టుండాలి, మానవ రక్తం ఆయనలో ఉంటేనే మనుష్య కుమారుడు అని అంటున్నారు కదా. మీ దగ్గర బైబిల్ ఉందా బ్రదర్? ఉంటే లూకా 2వ అధ్యాయం తీయండి, 2:48 చూడండి. యేసేపును ఆయన తల్లియు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్రి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తుంది? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వేదెక్కుచుంటిమని ఆయనతో చెప్పగా. మరి ఇప్పుడు నీ తండ్రి అనే మాట మరియమ్మే వాడిందిగా, కాబట్టి మరి యోసేపు వీర్యానికి యేసయ్య పుట్టాడని వాదిస్తారా ఏంటి? ఎంచబడ్డారనేది వేరే చోట ఉంది, ఇక్కడ 2:48 ఏముంది? నీ తండ్రి అని ఎవరు పిలిచారు? ఆ కన్న తల్లే చెప్పిందిగా, ఇదిగో నీ తండ్రి అని అన్నందుకు యోసేపుకి కన్నది అని చెప్తే మరి మిగతా లేఖనాలన్నీ దొరుకుతుంది. కనుక వాక్య సారాంశము సత్యం అనేది గ్రహించినంత వరకు జనం ఇట్లా చీకట్లో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. అగాపే సంఘానికి, ఓఫిర్ మినిస్ట్రీస్కి నాకు దేవుడు బయలుపరిచిన ప్రత్యేకమైన ప్రత్యక్షత ఏంటంటే, వాక్యంలో ఒక ముక్క పట్టుకుంటే అది సత్యం కాదు, వాక్య సారాంశమే సత్యము. ఒక ముక్క పట్టుకుంటే సారాంశానికి విరోధంగా మాట్లాడు. అది ఓకే బ్రదర్, రైట్.